ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 953వ నామం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని శర్మదా అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ శర్మదాయై నమః. ఈ నామంలో అమ్మవారు శర్మదా అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. శర్మము అంటే ఆనందము అనే అర్థం ఉంది. అంటే తన యొక్క భక్తులకు నిజమైన ఆనందమును అంటే శాశ్వతమైన ఆనందమును ప్రసాదించే ఆనంద స్వరూపిణిగా ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరి మనలను అనుగ్రహిస్తున్నారు. ఈ నామంలో మనం చెప్పుకుంటున్న ఆనందము మనం రోజు అనుభవించే తృప్తి వలన కలిగే ఆనందం కాదు. అమ్మవారు ప్రసాదించే ఆనందం మహదానందము, పరమానందము, బ్రహ్మానందము అయి ఉంటుంది. ఈ మహా, పర, బ్రహ్మ అనే పదాలు పరతత్వమును అంటే పరబ్రహ్మమును సూచిస్తాయి. ఈ యొక్క ఆనంద అనుభూతిని పొందినవారు మరలా దుఃఖమును అనుభవించవలసిన అవసరం ఉండదు. వారు పొందే శాశ్వతమైన ఆనందం అంటే బ్రహ్మానందము ప్రసాదించే ఆనంద స్వరూపిణిగా అమ్మవారు ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక ఈ నామానికి మరొక అర్థాన్ని తీసుకుంటే మనం చెప్పుకునే ఈ బ్రహ్మానందము లేక పరమానందము సంపద వలన లభించదు. అమ్మవారు మనకు ఎంత సంపదను ప్రసాదించినా అది కర్మబంధములకే దారి తీస్తుంది. కాబట్టి అమ్మవారు ప్రసాదించే ఈ పరమానందం కేవలం అమ్మవారు ప్రసాదించే బ్రహ్మజ్ఞానం వలన మనకు లభిస్తుంది. ఆనందాన్ని ప్రసాదించాలి అని అమ్మవారు మనపై దయ చూపితే ముందుగా జ్ఞానమునే మనకు అనుగ్రహిస్తారు. అటువంటి జ్ఞానానందమయ స్వరూపిణి అయిన శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో శర్మదా అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.